నమస్తే, వెల్కమ్ టు K6. ముందుగా K6 ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని శైవ క్షేత్రాలలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం నీలకంఠేశ్వర్లో ఉన్నటువంటి నీలకంఠేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ నిత్యం కూడా వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వివిధ ఊర్ల నుంచి కూడా ప్రజలు, నిజామాబాద్ నగరం నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు భక్తులు వచ్చి ఇక్కడ శివుని దర్శనం కోసం శివరాత్రి రోజు ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. మరి శివరాత్రికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రికి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది ఆలయ అర్చకులు. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు, వేలాది సంఖ్యలో భక్తులు శివయ్యని దర్శించుకోవడానికి వచ్చారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అదేవిధంగా అభిషేకంకి సంబంధించిన కానీ ప్రత్యేక దర్శనంకి సంబంధించిన దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణం, ఆలయం వద్ద, ఆలయం బయట ఉన్నటువంటి వాతావరణం చూసుకుంటే శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అభిషేకంకి సంబంధించి ప్రత్యేక అభిషేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక అభిషేకానికి 300, ప్రత్యేక దర్శనంకి 200 పెట్టేసి ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులను ఉద్దేశించి మరి చూసుకున్న క్యూ లైన్ పద్ధతిలో దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. ఇక్కడ చూసుకుంటే మరి వచ్చినటువంటి భక్తులు శివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మందిలు ఇక్కడికి తల్లి రావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఈసారి నీలకంఠేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడ దీంట్లో భక్తులను దర్శనం చేసుకుంటున్నారు. క్యూ లైన్ పద్ధతిలో దర్శనం చేసుకుంటున్నారు. ఆలయం లోపటి నుంచి బయట వరకు కూడా భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు వచ్చారు. శివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు రావడం జరిగింది. మరి శివరాత్రి సందర్భంగా మనతో ఆలయ ఈవో రవీందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరి ఈ శివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారో, అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కదా, మరి గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి భక్తులు ఏ విధంగా ఉన్నారనే వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం? ఈ సంవత్సరము మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ యొక్క దేవాలయం నందు బార్గేట్లు, విద్యుత్ దీపాలంకరణ, నీటి వసతి, వైద్య వసతి మరియు భక్తులకు ప్రసాద వితరణ, పండ్లు కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినది. ఇదే కాకుండా క్యూ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేసినాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా రకాల ఏర్పాట్లు చేయడం జరిగినది. రేపు ఉదయము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇట్టి కార్యక్రమం నందు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య ఏ విధంగా ఉందని భావిస్తున్నారు? గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. సుమారు ఇప్పటి వరకే 15,000 మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా వేస్తున్నాము. సాయంత్రం వరకు 40,000 దాటే ఉండొచ్చని అనుకుంటున్నాము. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలకు సంబంధించిన సమయాలు ఏమున్నాయి సార్? శివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం 1 గంటల నుండే ప్రాతకాల పూజ, తదనంతరము సాయంత్రం 9 గంటల వరకు భక్తులకు అభిషేకాలు మరియు దర్శనాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని భక్తులు వినియోగించుకోగలరని మనం చేస్తున్నాం. భక్తులను శివరాత్రి సందర్భంగా పిలిస్తే పలికే ఈ యొక్క కొంగు బంగారమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయ దేవుడు ఆశీస్సులు పొందాలని భావిస్తూ అందరూ భక్తులు ఆలయంను దర్శించాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారుగా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక సమయంలో అభిషేకాలు, అర్చనలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక పూజలు, దర్శనాలు చేసుకుంటున్నారు. పిలిస్తే పలికే నీలకంఠేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు. మనం ఒకసారి ఆలయ ప్రాంగణంలో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా భారీ భక్తులతో ఆలయం మొత్తం కూడా సందడిగా ఉన్నటువంటి ఆలయం చూసుకుంటే అలంకరణతో, శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూల అలంకరణతో ఆలయాన్ని అలంకరించడం జరిగింది.
జరిగింది. ఇక్కడ భక్తుల సంఖ్య చూసుకుంటే అధిక సంఖ్యలో, ఆలయం మొత్తం కూడా బయట నుంచి చూసుకుంటే లోపటి వరకు కూడా అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి ఆ శివయ్యని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. భక్తుల సంఖ్య క్యూ లైన్ పద్ధతిలో శివయ్యని దర్శించుకుంటున్నారు. ఒక్కొక్కరిగా తొందర దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ శివాలయానికి భక్తులు, నీలకంఠేశ్వరాలయానికి భక్తులు వస్తారు. అంగరంగ వైభవంగా ఈసారి శివరాత్రి వేడుకలు జరుపుతున్నాయి. ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా శివనామస్మరణతో మారిమోగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి నీలకంఠేశ్వర ఆలయంలో జరుగుతున్నటువంటి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. మనతో ఆలయ చైర్మన్ తిరుపతి గారు ఉన్నారు. సార్, ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు సార్. ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి ముందుగా K6 ప్రేక్షకులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులకు లైన్లతో పాటు వారికి చలవ పందిళ్ళు వేయించడం జరిగింది. వారికి ముఖ్యంగా దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సదుపాయము, మజ్జిగ మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మహాశివరాత్రికి ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? మహాశివరాత్రి అంటే ఇక్కడ ఇది నిజామాబాద్లో అతి ప్రాచీన దేవాలయము. ఇది 16 సంవత్సరాల క్రితం నుంచి స్వయంగా వెలిసిన దేవాలయం కాబట్టి అందుకే దీనికి ఎక్కువ ప్రత్యేకత ఉండడం వల్ల జనాలు దేవుని దర్శించుకోవడానికి ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటారు. భక్తుల సంఖ్య ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? భక్తుల సంఖ్య 50,000 పైచీలకు ఉండొచ్చని అంచనా ఉంది. అన్నదానం కానీ సేవా కార్యక్రమాలు ఏమన్నా చేపడుతున్నారు? అన్నదాన కార్యక్రమాలు రేపు సోమవారం నాడు చేయించడం జరుగుతున్నది. ఆ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అన్నప్రసాదాలు స్వీకరించగలని కోరుతున్నాము. ఏం చెప్తారు సార్ భక్తులకు శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏం తెలియజేస్తారు? భక్తులకు అర్థం కాలేదు. సందర్భంగా భక్తులందరూ స్వామివారి దర్శించుకొని స్వామివారి కృప పాత్రులై అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. నీలకంఠేశ్వర ఆలయం లోపల వాతావరణం చూసుకున్నట్లయితే భక్తులతో శివయ్య భక్తుల పూజలు అందుకుంటున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. శివ నామస్మరణతో ఆలయం మొత్తం కూడా మోగుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ శివుని దర్శించుకోవడానికి శివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్పేసి ప్రత్యేకంగా నమ్ముతారు. ఈరోజు ఉపవాసం నుండి జాగరణ చేస్తూ ఆ శివనామాన్ని చేస్తూ ప్రతి ఒక్కరి నోటి నుంచి శివనామస్మరణతో ఆలయం మొత్తం కూడా మారుమోగుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అయిపోతారే అన్న ఎట్లా నేను మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు మనం లోపలికి వచ్చాం. ఇక్కడ భక్తుల రద్దీ నిమిషానికి ఒకసారి పెరుగుతూనే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆ శివలింగానికి ఉదయం నుంచి కూడా ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు, రుద్ర పారాయణాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఓం నమః శివాయ నినాదాలతో ఆలయం ప్రాంగణం మారుమోగుతుంది. ఆ శివయ్య లోపల మనం చూసుకుంటే గర్భగుడిలో ఆ శివలింగానికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తూ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి చేపడుతున్నారు. వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేస్తూ ఈ శివరామ చూస్తున్నారు కదా. మరి ఇక్కడికి వేలాది మంది భక్తులు నిజామాబాద్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఆ శివలింగానికి అభిషేకాలు చేస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకుంటూ మొక్కులు తెచ్చుకుంటున్నారు. ఈ శివరాత్రి పర్వదినం ఏదైతే ఉందో హిందువులందరూ కూడా ప్రత్యేకంగా జరుపుకున్నటువంటి పండగ. ఈరోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ శివయ్యకి అభిషేకాలు, పత్రి సమర్పిస్తూ మొక్కుతూ కొబ్బరికాయలు కొడుతూ ఆ శివయ్యకి మొక్కులు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఈ శివరాత్రి వేడుకలో నీలకంఠేశ్వరాలయానికి దర్శనం చేసుకుని ఆ శివలానికి దర్శనం చేసుకుంటున్నారు. మనం చూసినాం ఆ శివయ్య ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ఆ శివుని ప్రత్యక్షంగా మీకు అందిస్తున్నాం. మాజీ సీఎం
మరి శివరాత్రి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరి అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అర్చకులు గారు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ఎలాంటి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి? హరశంభో మహాదేవ విశ్వేశ్వర అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమస్తుతే. ప్రతి మాసంలో ఒక మహాశివరాత్రి వస్తుంది. అదేవిధంగా మాఘమాసంలో మహాశివరాత్రి అంటారు. మానవ జన్మ వచ్చిన తర్వాత 365 రోజులు శివనామ స్మరణం చేయకపోయినా ఒక్క మహాశివరాత్రి రోజున తెల్లవారుజామునే లేచి శివాలయంలో వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకొని రాత్రులు జాగరణ చేసుకుంటే ఈ 365 రోజుల యొక్క పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. కనుక మాఘమాసంలో ఆదివారం మహాశివరాత్రి ఈరోజు ఉదయం ప్రాతకాలం అంటే మధ్యరాత్రిలో 1 గంట నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల యొక్క నిరంతరంగా భగవన్నామ స్మరణతోటి అభిషేకాలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు విశేషం ఏంటంటే స్వామివారి నామస్మరణ చేస్తూ మన దగ్గర ఉన్న ద్రవ్యాలు పంచామృతాలే కానీ నీళ్లు కానీ బిల్వపత్రం కానీ పుష్పం కానీ పెట్టి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దీపారాధన చేసుకొని నామస్మరణ చేసే చాలా పుణ్య ఫలితం. ఈ 365 రోజులు మనం నామస్మరణ చేయకపోయినా ఈ ఒక్కరోజు చేస్తే మనకు సంవత్సరం పాటు ఒక పుణ్య ఫలితం లభిస్తుంది. కనుక దీనిని మహాశివరాత్రి అంటారు. కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు, అభిషేక కార్యక్రమాలు చేస్తున్నారు. దేవాలయం అంతా శివనామస్మరణతో మోగుతుంది. అందరూ కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలి. అందరిపైన నీలకంఠేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎలవెల్లాలని మనసారా కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నీలకంఠేశ్వర ఆలయానికి మహాశివరాత్రికి ఉన్నటువంటి ప్రత్యేకత? స్వామివారి పేరు నీలకంఠేశ్వరుడు. శివుడికి ఎన్నో నామాలు. దాంట్లో నీలకంఠుడు అంటే క్షీరసముద్రాన్ని వధించిన తర్వాత తాగిన విషాన్ని తన కంఠంలో దాచుకుంటాడు కాబట్టి ఆయన కంఠం నీలగా ఉంటుంది కాబట్టి నీలకంఠుడు అని పేరు. శివరాత్రి సందర్భంగా భక్తులకి శివరాత్రి భక్తులకి ఏంటంటే ప్రతి భక్తుడు కూడా భగవన్నామ స్మరణ చేయాలి, ఆధ్యాత్మిక చింతనలు ఉండాలి, మన దైవాన్ని మన తల్లిదండ్రులను ఆరాధించాలి. కనుక మన ధర్మో రక్షిత మన ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనం కాపాడుతుంది. కనుక మనం హిందువులమందరూ కూడా మన ధర్మానికి కాపాడాలని కోరుతున్నాం. ఏ కార్యక్రమాలు ఉన్నాయి సార్? రేపు కూడా ప్రత్యేక పూజలు? రేపు విశేషం ఏంటంటే స్వామివారికి అన్న పూజా కార్యక్రమం తర్వాత స్వామివారి దగ్గర అన్న ప్రసాదం అంటే ఈరోజు జాగరణ చేసి అందరు ఉపవాసం ఉంటారు, వారు దేవాలయంలో ప్రసాదం స్వీకరిస్తే మంచిది అనుకుంటా. కనుక రేపు స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత అన్న ప్రసాద వితరణ ఉంటుంది, ఆ ప్రసాదం తీసుకుంటారు. ఓకే, చూస్తున్నారు ప్రత్యేకంగా పూజలు ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం నుంచి కూడా భక్తులు వచ్చి ఆ స్వామివారికి అభిషేకాలు చేస్తూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉంది. అలాగే రేపు కూడా అన్నప్రసాదాలు జరుగుతుంది అని చెప్పేసి ప్రత్యేక కార్యక్రమాలు నీలకంఠేశ్వర ఆలయంలో చేపడుతున్నారు. ఓకే, మనం ఆలయంలో శివుని దర్శించుకున్నాం. అక్కడ నీలకంఠేశ్వర ఆలయంలో లోపల గర్భగుడిలో శివలింగాన్ని దర్శించుకున్నాం. బయట కూడా ఇక్కడ లింగానికి ప్రత్యేక పూజలు, చిన్నపిల్లలు పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ శివుని దర్శించుకుంటున్నారు. మొక్కుతూ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయంలో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా శివ నామస్మరణతో ప్రతి ఒక్క భక్తుడు కూడా చిన్న పిల్లలతో మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఆచరణ మొక్కుతూ కొబ్బరికాయలు కొడుతున్న మనం చూస్తున్నాం దృశ్యాలని. ఒకసారి విశ్వాసం చూస్తున్నాం. నీలకంఠేశ్వర ఆలయంలోని మనం ఆలయంలో చూసుకున్న బయట చూసుకున్న భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ కోనేరు ప్రాంగణం వద్ద లోపల చూసుకున్నట్లయితే కోనేరు వద్ద కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఇక్కడ ప్రత్యేకంగా మొక్కులు చెల్లించడం, ప్రసాదాన్ని స్వీకరించడం లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడుతున్నారు. ప్రతి భక్తుడు కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాలు కూడా కొనుగోలు చేస్తున్నారు భక్తులు. ఇక్కడ చూసుకుంటే ప్రత్యేకంగా బయట ఉన్నటువంటి లింగాలకు కూడా అభిషేకాలు చేస్తున్నారు భక్తులు. లోపల ప్రత్యేక అభిషేకం టోకెన్ల వారికి మాత్రమే లోపల అభిషేకం కాబట్టి బయట ఉన్నటువంటి లింగాలకి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అభిషేకం చేసి ఆ శివనామస్మరణ చేస్తూ ఆ భక్తులు కోరికలు కోరుకుంటూ ఈ శివరాత్రి రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు.
ఓకే, ఇక్కడ వచ్చినటువంటి భక్తులు శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉండడం జరుగుతుంది. ఇక్కడ సేవ ద్వారా పనులు ఇలా పంపించేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా నీలకంఠేశ్వర ఆలయంలో. ఇక్కడ సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీ పేరు? నయన్. సార్, ప్రతిసారి చేస్తుంటారా? ఈసారి ఏం లాస్ట్ 8 years నుంచి చేస్తున్నాం. మేము రెగ్యులర్గా చేస్తాం. నాకు బిజినెస్ ఉంది, అలంకృత జ్యువెలరీ అండ్ సిల్క్స్ అని నిశ్చిత కాలేజ్ దగ్గర. అండ్ కొత్తగా స్కూల్ పెడుతున్నాం, కిడ్జీ ప్రీ స్కూల్ అని. సో మేము ఎవ్రీ ఇయర్ చేస్తాం, ఇలా బాదామికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఎంతమంది భక్తులను ఉద్దేశించి ఏర్పాటు చేస్తారు? అరౌండ్ 3000 వరకు అవుతారండి. ఎవ్రీ ఇయర్ చేస్తాం. ఓకే, మనం చూసుకున్నట్లయితే లోపల క్యూ లైన్ పద్ధతిలో దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఉదయం నుంచి కూడా ఈ క్యూ లైన్ పద్ధతిలో దర్శనం అనేది కొనసాగుతుంది నీలకంఠేశ్వర ఆలయంలో. ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సైడ్ ప్రత్యేక దర్శనం, ప్రత్యేక అభిషేకం చేసే వాళ్ళు ఇక్కడ సైడ్గా ఉన్నారు. మరి ఇక్కడ భక్తులు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. అమ్మ, మీ పేరేంటి? అనిత 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 బాగుంటుంది. బాగున్నాయి బాగున్నాయి. సార్, మీ పేరేంటి? నిజామాబాద్ ఇక్కడే. ప్రతిసారి ఇక్కడికి వస్తాం. మంచిగా ఉన్నాయమ్మా. నేనైతే ఇప్పుడే లోపలికి వచ్చిన ప్రజెంట్. దాదాపుగా 1 hour పడుతుంది. అమ్మ, మీ పేరు? జానకి. ఎక్కడ నుంచి వస్తున్నారు? ఇక్కడనే సుభాష్ నగర్కి వెళ్ళి ఈ శివరాత్రి రోజు జాగరణ చేస్తారా? ఉపవాసం ఉండు, జాగరణ చేస్తాడు, ఉపవాసం ఉండు చేసుకుని. మాకు ఎప్పుడు ఉంటుంది ఉపవాసం, ప్రతి సంవత్సరం శివరాత్రి. ప్రతి సంవత్సరం ఏ ఆలయానికి వెళ్తుంటారు? ప్రతి సంవత్సరం ఏ ఆలయానికి వెళ్తుంటారు? ఈ ఆలయంకే వస్తాం, ఇక్కడికే వస్తాం. ఓ 45 ఏళ్ళ నుంచి ఇక్కడికే వస్తాం. ఎలా ఉన్నాయి మరి ఏర్పాటు? ఇప్పటికి మంచిగా ఉన్నది. ఇక్కడికి వస్తేనే ఆనందం అనిపిస్తుంది మంచిగా. దాదాపుగా మీరు వచ్చి ఎంత సమయం అవుతుంది? ఇప్పుడు ఒక 1/2 hour అవుతుంది. మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, పంపించింది. అన్నప్పుడు తీసేసే బైక్ అన్నప్పుడు తీసే నుంచి కూడా క్యూ లైన్ పద్ధతిలో నీలకంఠేశ్వరిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. అమ్మ, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? పేరు చవాన్ ఇస్రా నాయక్. మాక్లూరు నుంచి వచ్చినాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము రెగ్యులర్గా. ఏ విధంగా ఉన్నాయి సార్? చాలా మంచిగానే బ్రహ్మాండంగానే ఉన్నాయి. ఎంత సమయం పడుతుంది దర్శనానికి? మేము ఇప్పుడు 2 hours అయింది లైన్లో. 2 hours అయింది. ఇక దేవుడు ఓపికతోనే మనం దర్శనం చేసుకోవాలి అంతే. ఇక ఉపవాసం ఉంటారా సార్? ఉపవాసం ఉంటాం రెగ్యులర్. మేము 10-15 years నుంచి ఉంటున్నాము ఉపవాసము. రెగ్యులర్గా ఉంటాం. రేపే తింటాం ఇక మార్నింగ్. ఏం చెప్తారు సార్ భక్తులకు, మిగతా భక్తులకి శివరాత్రి ఇక సందర్భంగా? అందరూ శివరాత్రి సందర్భంగా అంటే అందరూ ఓపికతోనే దర్శనం చేసుకోవాలి దేవుణ్ణి. అందరూ బాగుండాలి. ఓం నమ శివాయ. అమ్మ, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ శివరాత్రి గురించి ఏం చెప్తారమ్మా? ఓకే, మనం ప్రస్తుతం నీలకంఠేశ్వర ఆలయం దగ్గర మనం చూసుకున్నట్లయితే ఆలయం లోపటి నుంచి క్యూ లైన్, ఇక్కడ బయట మొత్తం కూడా ఆలయ ప్రాంగణం బయట వైపు మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. అలాగే క్యూ లైన్ చూసుకున్నట్లయితే మన టెంపుల్ లోపటి నుంచి ఇక్కడ పాలిటెక్నిక్ మైదానం వరకు ఫస్ట్ టైం ఇక్కడ వరకు లైన్. ఈసారి అయితే భక్తుల సంఖ్య దీన్ని చూస్తే అర్థమైపోతుంది. అధిక సంఖ్యలో ఎప్పుడు లేనంతగా భక్తులు ఈసారి వచ్చేస్తారు నీలకంఠేశ్వర ఆలయానికి. పాలిటెక్నిక్ కళాశాల వరకు కళాశాల వరకు క్యూ లైన్ భక్తులు వేచి ఉన్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేరు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడి వరకు భక్తులు రావడం అనేది చాలా తక్కువ. ఈసారి అర్థం కాబట్టి ఈసారి ఎక్కువ మొత్తంలో భక్తులు రావడంతో ఇదంతా కూడా ఎండలో నిల్చున్నటువంటి పరిస్థితి. శివుని దర్శించుకోవడానికి ఎండలో నిల్చొని మరి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ భక్తులందరూ క్యూ లైన్లో పద్ధతిలో వెళ్తున్నారు. ఇక్కడ ఎలాంటి టెంట్లు కానీ
ఎండ కొట్టకుండా ఉండడానికి ఇక్కడ టెంట్ ఏర్పాటు చేయలేరు. దీంతో భక్తులందరూ కూడా కొంతవరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పైనుంచి ఎండ కొడుతుంది, మధ్యాహ్నం కావస్తుంది సమయం కాబట్టి ఎండ కొడుతుంది. క్యూ లైన్లో నిల్చోవడం ఒక్కొక్కరికి దర్శనం 2 గంటల సమయం వరకు కూడా పడుతుంది. చెప్పులు లేకుండా కింద చూసుకుంటే కింద కూడా బండలు ఉండడంతో కాలుతూ వాళ్ళు శివయ్యని దర్శించుకోవడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాయిస్ తీసుకున్నాం. నా పేరు గంగాధర్, మాది డీకంపల్లి, ఆలూరు మండల్. ఆలూరు నుంచి వస్తున్నారు. అవును, డీకంపల్లి. ప్రతి సంవత్సరం వస్తాం మేడం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఏర్పాట్లు ఇప్పుడు కొత్తగా కార్పొరేటర్ అని వస్తే కొంచెం ఇది రేకుల షెడ్ వేయాలని మాకు విజ్ఞప్తి అమ్మా. సార్ మీ పేరు? విష్ణువర్ధన్ రెడ్డి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్ లోకల్. ప్రతిసారి ఇక్కడికి ప్రతిసారి వస్తాను. ఈసారి ఏ విధంగా ఉంది శివరాత్రి వేడుక? బాగుందండి. ఎలా అనిపిస్తుంది? ఏ సమయానికి వచ్చారు? ఇప్పుడే వచ్చినాం, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే. ఎంత సమయం పట్టచ్చు అనుకుంటున్నారు? మోర్ దెన్ 1 అవర్ పడుతుందేమో, ఇంకెక్కువ పట్టచ్చు. సార్ మీ పేరు? అంతండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ అండి, లోకల్ నిజామాబాద్. ఈ శివరాత్రి సందర్భంగా మీరు ఏం చెప్తారు ప్రజలకి? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పర్లేదండి, పోలీస్ కానీ ట్రాఫిక్ కానీ ఏర్పాట్లు బాగానే చేసిందండి. గంగారెడ్డి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గోపన్పల్లి. గోపన్పల్లి నుంచి. ప్రతిసారి ఇవ్వాలని చేస్తున్నారు. నడుచుకుంటూ వస్తాం. మంచిగా అనిపిస్తుంది. దేవుడి గుడికి రావాలంటే అది కూడా కావాలి కదా. ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈడు దాకా వేస్తే మంచిగా ఉంటుంది. ఆడవాళ్ళు ఉంటారు కదా, పాపం ఎండ కొడుతుంది, అంతా అందరికి కాళ్ళు కాలుతున్నాయి, పిల్లలకు అట్లా అంతా మంచిగా చేస్తే మంచిగా. ఏమో చైర్మన్ ఏం చేస్తున్నాడో ఏమో. సరే, ఓకే. చూస్తున్నారు కదా, ఏదైతే ఆలయం ఇక్కడ వరకు టెంట్లు ఉంటే బాగుండేది, ఎండ కొడుతుంది. ఆలయ సిబ్బంది కొంచెం ఆలోచించి ఇక్కడి వరకు టెంట్లు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి భక్తులు తెలియజేస్తున్నారు. ఏదంటే మనకి బయట నుంచి ఎండ బాగానే ఉంది, అలాగే ఇక్కడ కింద కూడా ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో చెప్పులు లేకుండా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కింద అలాగే పైన కూడా టెంట్లు ఏర్పాటు చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే లైన్ సమయం పెరిగిన కొద్దీ లైన్ పెరుగుతూనే ఉంది, ఏమాత్రం తగ్గుతలేదు. అలాగే మరికొంతమంది భక్తులు కూడా తొందర దర్శనం కూడా చేపిస్తే బాగుండు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఏదైతే ప్రత్యేక టికెట్, ప్రత్యేక అభిషేకాలు ఏర్పాటు చేశారు, వాటి ద్వారా కూడా ఆలస్యం అవుతుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే లైన్ మొత్తం పాలిటెక్నిక్ మైదానం వరకు ఉంది. ఇప్పటికీ భక్తులు దర్శనం చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. క్యూ లైన్ అనేది పెరుగుతూనే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూశారు కదా, నీలకంఠేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అర్చకులు చేపడుతున్నారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి భక్తుల కోసం ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాటర్ సదుపాయం కానీ, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఎండలో ఉండకుండా టెంట్లు వేసి ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ పద్ధతిలో దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా ప్రత్యేక దర్శనం కూడా, ప్రత్యేక అభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రత్యేక కౌంటర్ని కూడా ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్భంగా ఆలయాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో నిజామాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చి శివరాత్రి రోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ఆ శివయ్యని దర్శనం చేసుకుంటూ ఆ శివనామ స్మరణతో భక్తులందరూ కూడా గడుపుతుంటారు. హిందువులందరూ ప్రత్యేకంగా జరుపుకునేటటువంటి పండుగకి నీలకంఠేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. మరి శివరాత్రి సందర్భంగా మరిన్ని ఆలయాలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి. మీ K6 కెమెరా పర్సన్ నాగరాజ్తో మీ యాంకర్ సంధ్య, నిజామాబాద్.